ఈరోజు మనతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి తెలంగాణలో ఢిల్లీలో ఎలా అయితే కాక్రోచ్ పార్టీ అనేది వచ్చిందో తెలంగాణలో ఇప్పుడు ఎన్డీఏ పార్టీ అనేది ఆమోదంలోకి రాబోతుంది. ఈ పార్టీ కూడా పోటీ చేయబోతుంది ఎన్నికల్లో అని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వారి పార్టీకి సంబంధించిన గుర్తును వాళ్ళు ఎన్నుకోవడంతో పాటుగా పార్టీ పేరును కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనే వార్తలు కూడా మనకు బయటకు వస్తున్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అనేది ఎలా అయితే మన అందరికీ తెలిసిందో సో దీనిలాగానే ఎన్డీఏ పార్టీ అనేది తెలంగాణలో ఆవిర్భావం జరుగుతుంది. దీనికి సంబంధించిన లోగో కావచ్చు, పార్టీ నేమ్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా అయ్యాయి అని అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? సూర్యాపేటలో దీనికి సంబంధించిన బహిరంగ సభ కూడా ఉంటుంది అని అంటున్నారు. భారతదేశం ప్రజాస్వామిక దేశం. ఈ దేశంలో ఎవరైనా పార్టీ పెట్టచ్చు. ఎవరైనా పార్టీ పెట్టకుండానే ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళు ఒక అంశం పైన పోరాటం చేయొచ్చు, ఒక అంశం పైన నిరసన చేయొచ్చు. ఈ స్వేచ్ఛ భారత రాజ్యాంగం మనకు కల్పించింది. కాబట్టి సూర్యాపేటలో రావచ్చు, లేకపోతే మా శంకరపేటలో రావచ్చు, లేకపోతే ఇంకో పేటలో కూడా రావచ్చు. ఏం ఇబ్బంది లేదు. ఎక్కడ ఎట్లాంటిది వచ్చినా కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా సరే ఒక అంశాన్ని లేవనెత్తి దానిపైన పోరాటం చేయొచ్చు. కాకపోతే దాని క్రెడిబిలిటీ ఎంత, వాడు ఎంచుకున్నటువంటి అంశం ఏంది, ఆ పోరాటంలో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది ముఖ్యం. సార్, ఇప్పుడు ఈ పార్టీ విషయాల్లోకి గనక వెళ్తే గనక సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో పోలీసుకు సంబంధించిన పోస్టుల పెంపు అనేది జరగదు, మీరు ఎండ్రేన్ తాగినా బావిలో దూకి చచ్చిపోయినా ఈ పోస్టుల పెంపకాలు అనేవి జరగవు అనేసి ఆయన బహిరంగ సభలో చెప్పిన తర్వాతే ఈ పార్టీ అనేది ఆవిర్భావంలోకి వచ్చింది. ఆ ఎండ్రేన్ తాగిన అనే ఓట్ని తీసుకొని ఈ పార్టీని ఆవిర్భవిస్తున్నారు అని అంటున్నారు. సో దీనిపై ఒపీనియన్ అంటే విద్యార్థుల కోసం మేమున్నాము అని చెప్పే సీఎం రేవంత్ రెడ్డి గారు పోలీసులకు సంబంధించిన పోస్టుల విషయంలో ఇలా బహిరంగ సభలో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పార్టీ గురించి అయితే నాకు తెలీదు, కానీ ఒకటి వాస్తవం, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ యువతని దారుణంగా మోసం చేశారు, అత్యంత దారుణంగా వంచారు. ఎందుకంటే ఆయన యూత్ డిక్లరేషన్లో ఎన్నికలకు ముందు జరిగినటువంటి యూత్ డిక్లరేషన్ ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాల్ని ఉద్యోగాలకి ఇస్తామన్నారు. 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా? ఇచ్చినారా? జూన్ 2కి జాబ్ క్యాలెండర్ ఇస్తాం, సెప్టెంబర్ 17th వరకు నియామకాలు పూర్తి అవుతాయన్నారు. ఒక్కసారి చేసిరా అది? తర్వాత 18 ఏళ్ళు పైబడినటువంటి యువతులకి స్కూటీ ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగులకి 4,000 రూపాయలు వృత్తి ఇస్తా అన్నారు. ఇచ్చిరా? ఇప్పటివరకు 30 నెలలు దాటిపోయింది. 30 నెలలకి 4,000 మీరు ఊహించుకోండి ఎంత అవుతుంది. ఇప్పటిదాకా ఒక్కొక్క విద్యార్థికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ యువతని దారుణంగా మోసం చేశారు. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు తెలంగాణ యువత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు. సార్, ఇప్పుడు స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్స్ గురించి పట్టించుకోవడం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్ల గురించి పట్టించుకోవడం లేదు. కానీ యువతకి ఎన్నికల్లో పోటీ చేయడానికి 21 ఏళ్ళకే యువతని రాజ్యాంగాల్లోకి వచ్చే అవకాశాన్ని నేను కల్పిస్తున్నాను అంటే అక్కడ లేని యువత గురించి ఇక్కడ యువతకి ఏమి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు? అసలు చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు కూడా. ముందు యువతకి ఎంపీ ఎమ్మెల్యే చేసేది ఆ తర్వాత. ముందు నీ పార్టీ అధ్యక్ష పదవి మరి నీ పార్టీ అధ్యక్షుడిగా 21 ఏళ్ల యువకుడికి ఇవ్వు, నీ జిల్లా అధ్యక్షుడిగా 21 ఏళ్ల యువకుడికి ఇవ్వు. చేతనైతే నేనెవడో అప్పుడు దానికి బిల్లు పాస్ కావాల్సిన అవసరం లేదు. నీ నిర్ణయమే ఫైనల్, నీ పార్టీలో డిస్కస్ చేసి ఇచ్చేయచ్చు. కానీ అది చేయరు. పైగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏం చెప్పిండు ఆయన యూత్ డిక్లరేషన్ చేసే రోజు? మొత్తం కాలేజీలలో బకాయిలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంతా ఇచ్చేస్తాను, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేసి కొత్త నెక్స్ట్ నుంచి ఎవ్రీ టైం టెన్షన్గా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా, ఎవరికి ఇబ్బంది కాకుండా అన్నాడు. ఈయన వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మొత్తం విద్యార్థులకి చాలా కాలేజీలో సర్టిఫికేట్ ఇస్తలేరు. చాలా కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో వాళ్ళ కాలేజీ యాజమాన్యాలు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు ఇస్తలేరు. సో ఒక రకంగా నీవు కొత్త నిరుద్యోగులను తయారు చేస్తున్నావు ఒకటి. రెండోది, విద్యార్థులకు గతం నుంచి వస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనే దీన్ని నువ్వు మొత్తానికే ఇవ్వడం నీకు చేతనైతే లేదు. ముందు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వు, యువతకి ముందు ఉద్యోగాలు ఇవ్వు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వు. ఆ తర్వాత 21 ఏళ్లకే
పార్లమెంట్ పోవాలన్నా లేదా అనేది అసెంబ్లీ పోవాలా లేదా అనేది ఆలోచిద్దాం. చివరిగా ఒక్క ప్రశ్న సార్, ఈ సీజేపీ పార్టీ వాళ్ళు ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో వెంటనే వీళ్ళు 5 స్టార్ హోటల్లో చేసుకున్న ఆ పార్టీ కావచ్చు, ఇదంతా కూడా సోషల్ మీడియాలోని ప్రతి ఒక్కరిని ప్రశ్నించే విధంగా తయారు చేసింది. అంటే కావాలని పొలిటికల్గా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేంత వరకు ఒకలా, ఆయన రాజీనామా జరగగానే ఇంకోలా, అంటే దీని వెనక అసలు కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అసలు దీని మీద నేను ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ ఒక విషయం చెప్తాను నేను. ధర్మేంద్ర ప్రధాన్ గారు యువత భవిత కోసం, దేశ భద్రత కోసం ఆయన రాజీనామా చేసినారు. ఆ ఉద్యమం చేసేటువంటి, ఆందోళన చేసేటువంటి విద్యార్థుల గుంపులో కొంతమంది బయట శక్తులు చేరినాయి. నేను విద్యార్థులు చేసిరంటలేను, బయట శక్తులు చేరినాయి. మీరు మొదటి రోజే వాళ్ళు పార్లమెంట్ ముట్టడి మొదటి రోజే ఎంత అల్లరి సృష్టించారో మీరు చూసిరు. అది నెక్స్ట్ ఇంకోవైపు ఇంకో రకమైన అల్లరికి అవకాశం కల్పించొద్దు అన్నటువంటి ఉద్దేశంతో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఆయన వెనక్కి తగ్గారు. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులు నేర్పించేది ఒకటే, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా నేషన్ ఫస్ట్ అన్నటువంటి ఆయన నేర్చుకున్నటువంటి తన సిద్ధాంతం ద్వారా ఆయన రాజీనామా చేశారు. అంతే తప్ప ఏం లేదు. ఇక కాక్రోచ్ పార్టీ వాళ్ళు చేసినటువంటి రాత్రి 5 స్టార్ హోటల్లో చేసుకున్న పార్టీ కానీ, వాళ్ళు వేసిన చిందుల గురించి కానీ, లేకపోతే ఈ కాక్రోచ్ పార్టీ చేసినటువంటి ఆ నిరసనలో కోట్లాది రూపాయల ఫండింగ్ గురించి కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. అది భారతదేశానికి తెలుసు, ప్రజలు చూస్తారు, తర్వాత వాళ్ళకే నిర్ణయించుకుంటారు.